ఈ లక్షణాలు నీలో ఉంటే అసూయ, ద్వేషం, కక్షలు నీలో ఉన్నట్లే. నువ్వు ప్రేమించే వ్యక్తి గురించి ఎంతో సమయం తీసుకుని దేవుని సన్నిధిలో ఇంత పొడుగు సాక్ష్యం చెప్పగలుగుతావు. అదే నువ్వు ప్రేమించని వ్యక్తి గురించి కొంత సమయం తీసుకుని ఒక్క ముక్క సాక్ష్యం కూడా చెప్పలేవు. అదే కాకుండా నువ్వు ఇష్టం లేని వారు కష్టంలో ఉంటే వారిని ఏమాత్రం కూడా నువ్వు పలకరించవు. అదే నీకు ఇష్టమైన వారు కష్టంలో ఉంటే వారిని నీకు ఓపిక లేకపోయినా వెళ్ళి పలకరిస్తావు. కానీ ఆత్మీయ జీవితానికి ఇదెంత మాత్రము కూడా మంచిది కాదు. నీకు ఏదైనా కక్షలు ఉండొచ్చు, కానీ ఆ కక్షలను ఆత్మీయతలో చూపిస్తే అక్కడ అవమానింపబడేది నీవు కాదు, కానీ దేవుని నామాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఎంత మాత్రం కూడా మర్చిపోవద్దు. ఆత్మీయతలో పొరపచ్చాలు చూపడము అసలు మంచిది కాదు. ఇది గ్రహిస్తే ఆత్మీయతలో ఇంకా ఎదగగలుగుతావు.